Hi. Hello family members and welcome back to my channel. మనం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీని చూడబోతా ఉన్నాం. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, ఫ్యాకల్టీ అండ్ ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది, ఓవరాల్గా డిపార్ట్మెంట్ మొత్తం కూడా చూపిస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ బిల్డింగ్లోనే మనకు జువాలజీ అండ్ అట్లాగే బాటనీ డిపార్ట్మెంట్స్ రెండు కూడా ఇదే బిల్డింగ్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి జువాలజీ డిపార్ట్మెంట్ చూద్దాము. ఇది డిపార్ట్మెంట్ ఎంట్రన్స్. నేను మార్నింగ్ 8 o'clockకే వెళ్ళాను వీడియో రికార్డ్ చేయడం కోసం అని చెప్పేసి. అండ్ ఇటు మీరు చూడొచ్చు, ఇటు సైడ్ మనకు జువాలజీ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంటుంది అండ్ ఇటువైపు చూస్తే మనకి బాటనీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మనకు మొత్తం కూడా డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా మనకు 2 floors ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్, పైన మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి జువాలజీ డిపార్ట్మెంట్లో అనేది చూద్దాము. మనం ఇక్కడ చూడొచ్చు, బోర్డు పైన ఒక ఇన్విటేషన్ ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీకి సంబంధించింది. సో మనకు డిపార్ట్మెంట్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు ఉన్నప్పుడు ఇట్లా మనకు బోర్డ్స్ మీద ఇన్విటేషన్ అయితే రాస్తారు స్టూడెంట్స్ అంతా కలిసి. ఫస్ట్ అయితే మనము గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము, తర్వాత మళ్ళీ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. మనకు డిపార్ట్మెంట్లో అటెండెన్స్ అయితే మ్యాండటరీ అన్నమాట. సో 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఇది ఎంట్రన్స్, గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్. మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా వెళ్తే మనకు అటెండెన్స్ పంచ్, బయోమెట్రిక్ పంచ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేయాలి, అటెండెన్స్ వేసుకోవాలి. సో ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకు ఫస్ట్ ఇయర్స్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే నేను అటెండెన్స్ అయితే వేసుకుంటున్నా, దీని తర్వాతే మనకి ఏదైనా. సో అటెండెన్స్ అయితే మార్క్ చేసేసిన. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఇయర్స్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ అయితే చూద్దాము. సో మనకు ఫస్ట్ ఇయర్స్కి 3 labs ఉంటాయి. ఇది ల్యాబ్ 1, ఎంఎస్సి ల్యాబ్ 1 ఇది. సో మీరు చూడొచ్చు, మనకు ప్రాక్టికల్స్ అయితే స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారు. థియరీకి అండ్ అట్లాగే ప్రాక్టికల్ క్లాసెస్కి కూడా 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. లేదంటే ఎగ్జామ్స్కి అయితే అలో చేయరు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే థియరీ ఎగ్జామ్స్ కావచ్చు. సో స్ట్రిక్ట్గా అటెండెన్స్ అయితే మ్యాండటరీ అన్నమాట. మనకి ల్యాబ్లో చాలా స్టఫ్డ్ యానిమల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి మీరు. సో చూసారు కదా, మనకు పైసెస్, ఫిషెస్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకు మ్యామల్స్, హైలీ ఎవాల్వ్డ్ యానిమల్స్ వరకు కూడా మనకు అన్ని స్పెసిమెన్స్ అండ్ అట్లాగే ఇట్లా వాటి సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్స్, మోడల్స్ కూడా మనకైతే స్పెసిమెన్స్ అయితే స్టోర్ చేసి ఉన్నాయి డిపార్ట్మెంట్లో. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఫిషెస్, పైసెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, మమేలియన్స్, బర్డ్స్. ఓకే, సో ఇది ల్యాబ్ 1 అన్నమాట మొత్తానికి. సో ఇప్పుడు మనం సెకండ్ ల్యాబ్కి వెళ్ళిపోదాము. సో ల్యాబ్ 2 ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటాయి ల్యాబ్ 1, 2, 3 కూడా. కాకపోతే పేపర్స్కి సంబంధించిన, అంటే మనకు ఎంఎస్సిలో మనకు 4 పేపర్స్ ఉంటాయి. 4 సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఎంఎస్సి 2 years. సో 2 yearsలో మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కో సెమిస్టర్లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. సో మనకు ఒక్కో సెమిస్టర్లో 4 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని అట్లా ఉంటాయి. సో వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఇవి ఫస్ట్ ఇయర్స్ ల్యాబొరేటరీస్ మీరు చూస్తున్నవి. రైట్, ఇక మళ్ళీ మనం కారిడార్లోకి వచ్చేసినాం. కారిడార్లో ఏంటిది అని అంటే మనకు స్టూడెంట్స్కి సంబంధించిన బిలాంగింగ్స్, బుక్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలి డిపార్ట్మెంట్లో అనుకుంటే సో వీటిలో స్టోర్ చేసుకోవచ్చు, లాక్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోతున్నాము న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ మ్యూజియం అన్నమాట. మ్యూజియం అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు. ఇందులో మనకు నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ మ్యూజియం క్లోజ్ చేస్తుంది. సో మనం ఈ మ్యూజియం ఎప్పుడు ఓపెన్ చేస్తారు మరి అంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో మనకు తక్షణ్ కండక్ట్ చేస్తారు. తక్ష అంటే ఓపెన్ డే అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఓపెన్ డే కండక్ట్ చేస్తాయి.
సో ఆ రోజు వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి, స్పెషాలిటీస్ ఏంటి అని మొత్తం కూడా చూపిస్తారన్నమాట, ఎగ్జిబిట్ చేస్తారు. సో ఆ రోజు మనకైతే ఈ మ్యూజియం అయితే ఓపెన్ చేస్తారు. ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో మనకు తక్ష ఓపెన్ డే అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు డిఫరెంట్ డిగ్రీ కాలేజెస్ నుండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ నుండి, ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన యూనివర్సిటీకి వచ్చి మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట ఎవరీ డిపార్ట్మెంట్. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేసినాం కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి చూసాము, ఫస్ట్ ఇయర్స్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ చూసాము అండ్ అట్లాగే మ్యూజియం. సో మ్యూజియం అయితే ప్రస్తుతం క్లోజ్ ఉంది కాబట్టి చూపించలేకపోయాను. సో మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాము, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ క్లాస్ రూమ్ ఉంది అండ్ అట్లనే సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్ కూడా ఉంది. ఒక క్లాస్ రూమ్ చూసిన తర్వాత ఇంకో క్లాస్ రూమ్ చూద్దాం, లోపల క్లాసెస్ ఎట్లా ఉంటాయి అనేది, రైట్? సో ఇది సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్. చూద్దాం క్లాస్ ఎట్లుంటుంది, ఏంది లోపల ఫెసిలిటీస్ ఏముంటాయి అనేది. సో ఇది ఓవరాల్గా సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్. సో ఈ బెంచెస్, సో మనకి ఇక్కడ బ్లాక్ బోర్డ్ అండ్ అట్లనే స్మార్ట్ బోర్డ్ కూడా ఉంది, చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నది స్మార్ట్ టీవీ. సో ఇవి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇన్స్టాల్ చేశారు. పీపీటీ ప్రెజెంటేషన్ చేసుకోవడానికి, స్టూడెంట్ సెమినార్స్ చెప్పడానికి ఈ స్మార్ట్ టీవీస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇట్లా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, చూడొచ్చు మీరు. ఇది కనుక క్లోజ్ చేసినట్లయితే మనకు వైట్ బోర్డ్ అవుతుంది. సో ఇది మొత్తానికి సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్. మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ కూడా చూద్దాం రండి. సో ఇది మనకు ఎదురుగా కనిపిస్తా ఉంది, ఇది ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్. చూద్దాం ఒకసారి. రైట్, ఇది మనకు ఫస్ట్ ఇయర్స్ క్లాస్ రూమ్. మీరు చూడొచ్చు ఒకసారి. సో కాస్త వీడియో డల్గా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే నేను మొబైల్తో రికార్డ్ చేస్తాను, నా దగ్గర కెమెరా అట్లాంటివి ఏమీ కూడా లేవు. ఓకే, సో ఇక్కడ కూడా మనకు స్మార్ట్ బోర్డ్ అయితే ఉంది. ఒకప్పుడు మనకు ప్రొజెక్టర్స్ వాడేవాళ్ళు. నాకు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి, క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్. ఒకసారి మీరు క్లాస్ రూమ్స్లో బెంచెస్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది కూడా చెప్పాలా అంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి బెంచెస్ అయితే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నా. సో నేను సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్లోనే ఉంటాను. సో ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ అయితే మిస్ అవుతా ఉన్నాను నేనైతే. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్. ఇక మనం సెమినార్ హాల్ చూద్దాం. సెమినార్ హాల్ అంటే ఏం లేదండి, ఇది ఇక్కడ మనకు బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి, రిఫరెన్స్ బుక్స్. సింపుల్ గా చెప్పాలి అంటే లైబ్రరీ అన్నమాట. సో మన కోర్సెస్ కి సంబంధించి, మన పేపర్స్ కి సంబంధించిన బుక్స్ కూడా అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనం ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు, లేదంటే మన ఐడి కార్డ్ మీద, మన హాల్ టికెట్ నెంబర్ మీద బుక్స్ కూడా మనం తీసుకుని అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మళ్ళీ అయితే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సెమినార్ హాల్. అండ్ నౌ వీఆర్ ఇన్ కారిడార్. సో ఈ కారిడార్లో మీరు పక్కన చూసినట్లయితే చెట్లు కనిపిస్తున్నాయి. ఈ చెట్లు ఏంటి మధ్యలో అని అంటే, మనకు డిపార్ట్మెంట్ మధ్యలో మనకైతే చిన్నగా గార్డెన్ అయితే ఉంటుంది. సో అందులో మనకు నంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ చూసే ముందు ఒకసారి ఇది డిపార్ట్మెంట్ వెనకాల సైడ్ అన్నమాట. మొత్తం ఫుల్ ఆఫ్ నేచర్, నెంబర్ ఆఫ్ ట్రీస్, బర్డ్స్, చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్వైరన్మెంట్ అయితే. ఓకే, మనం ఇంకా లోపలికి వెళ్ళి సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ అయితే చూద్దాము. వచ్చేయండి. అండ్ ఈ వీడియో ఇంత స్టేబుల్గా, ఇంత బాగా రావడానికి కారణం అజయ్, నా క్లాస్మేట్. తను చాలా ఓపిక్గా వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాడు. వాడు మీకు స్క్రీన్ మీద ఎక్కడ కూడా కనపడాడు, కాకపోతే బిహైండ్ ద స్క్రీన్ ఉన్నది మాత్రం వాడే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అజయ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తాం కదా. సో సెకండ్ ఇయర్లో మళ్ళీ మనకి ల్యాబ్స్ అనేవి కింద ఉంటాయి. ఇది సెల్లార్.
మామూలుగా మనం డిపార్ట్మెంట్ బయట నుంచి ఎంట్రన్స్ నుంచి చూసినట్లయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కనిపిస్తాయి. సెల్లార్ అయితే కనబడదు. సెల్లార్ మళ్ళీ మనం డిపార్ట్మెంట్ లోపలికి వచ్చి కిందికి వస్తేనే కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ ల్యాబ్ అన్నమాట, న్యూరో సైన్స్ స్పెషలైజేషన్. సో మనకు ఎంఎస్సి జువాలజీలో ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా కామన్ పేపర్సే ఉంటాయి. అందరు స్టూడెంట్స్ కూడా కామన్ పేపర్సే చదువుకుంటారు. బట్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ మనకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతాం కదా, సెకండ్ ఇయర్లో మాత్రం మనకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. అంటే మనకు ఫస్ట్ సెమ్లో వచ్చిన మార్క్స్ సెకండ్ సెమ్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఆ స్టూడెంట్స్కి స్పెషలైజేషన్స్ అయితే అలాట్ చేస్తారన్నమాట. ఎంఎస్సి జువాలజీ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో మనకు 3 స్పెషలైజేషన్స్ 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది న్యూరో సైన్స్, ఆ తర్వాత మనకు ఎంటమాలజీ అండ్ దెన్ పారాసైటాలజీ. సో ఒక్కో స్పెషలైజేషన్కి ఒక్కో క్లాస్ రూమ్ అండ్ ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. సో ఇదే సెల్లార్లో మనకు క్లాస్ రూమ్ అండ్ ల్యాబొరేటరీస్ 2 కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూద్దాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తూ ఉన్నది అల్బినో మైస్. సో ఈ మైస్కి మనకి ఇట్లా ఫీడ్ చేస్తామన్నమాట, ఫుడ్ ఇస్తాము అండ్ ఈ బాటిల్స్తో వాటర్ ఇస్తాము. సో ఆ తర్వాత వీటిపైన ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాం. ఓకే, సో ఇది ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి సంబంధించిన న్యూరో సైన్స్ ల్యాబ్. సో అది న్యూరో సైన్స్ అనేది స్పెషలైజేషన్ అన్నమాట. తర్వాత పారాసైటాలజీ. సో పారాసైటాలజీ ల్యాబ్ ఇది కూడా ఒక స్పెషలైజేషన్. సో ఇది చూద్దాము. దీనికన్నా ముందు మనం ఇంకో స్పెషలైజేషన్ ఉంది, అది ఎంటమాలజీ. సో ఇటువైపు వెళ్తే మనకు ఎంటమాలజీ క్లాస్ రూమ్ ఉంటుంది. క్లాస్ రూము ఆ పక్కనే స్పెషలైజేషన్కి సంబంధించిన ల్యాబ్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మనము ఎంటమాలజీకి సంబంధించిన ల్యాబ్ చూద్దాము. ఇది ఎంటమాలజీ స్పెషలైజేషన్ ల్యాబొరేటరీ అన్నమాట, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం క్లాస్ రూమ్ చూద్దాము. సో క్లాస్ రూమ్ ఇది. సో బయట నుంచి లోపలికి వెళ్ళిపోదాం మనము. రైట్, అసలు ఈ క్లాస్ రూమ్ అయితే మామూలుగా ఉండదు. నిజంగా చెప్తా ఉన్నాను, నేను చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఇది చూస్తే మీరు కూడా వావ్ అంటారు. క్లాస్ రూమ్స్ ల్యాబొరేటరీసే కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అంటే స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో ఓకే, మళ్ళీ మనం క్లాస్ రూమ్కి వచ్చేస్తే ఇదిగో ఇదన్నమాట మొత్తానికి ఎంటమాలజీకి సంబంధించిన ఎంటమాలజీ స్పెషలైజేషన్కి సంబంధించిన క్లాస్ రూమ్ చూడండి ఒకసారి, వేరే లెవెల్ అనిపిస్తలేదు మీకు అసలు? చూడండి, చాలా యూనిక్ ఉంది ఈ క్లాస్ రూమ్ అయితే. సో అక్కడ వర్క్ చేసుకుంటా ఉంది నా క్లాస్మేట్, తన పేరు గాయత్రి. తను షీఈస్ వర్కింగ్ విత్ హర్ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్స్. సో సెకండ్ ఇయర్లో మనకి 4th సెమిస్టర్ ఏదైతే ఉంటుందో 4th సెమిస్టర్లో మనకు ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది. సో షీ ఈజ్ వర్కింగ్ విత్ హర్ ప్రాజెక్ట్ వర్క్. ఇక మనం నెక్స్ట్ స్పెషలైజేషన్ పారాసైటాలజీ, ఆ క్లాస్ రూమ్ కూడా చూద్దాము. సో ఇక్కడ మనం క్లాస్ రూమ్ బయట ఉన్నాం, లోపలికి వెళ్ళిపోదాము. రైట్, చూసారు కదా, ఇది పారాసైటాలజీ స్పెషలైజేషన్కి సంబంధించిన క్లాస్ రూమ్. సో బయటకు వచ్చేసినాం మనం. మధ్యలో ఇంతకుముందు మీకు ట్రీస్ కనిపించాయి కదా, ఇదిగో కింద నుంచి మనం చూస్తే మనకు మంచిగా కనిపిస్తాయి. ఇందులో మనకు టేక్, మ్యాంగో, గువావా ట్రీస్ అయితే ఉన్నాయి. సో చూసేసారు కదా, ఇదన్నమాట మొత్తం సెల్లార్. ఈ సెల్లార్లో మనకి 3 స్పెషలైజేషన్కి సంబంధించిన అంటే సెకండ్ ఇయర్స్ స్పెషలైజేషన్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబొరేటరీస్ చూసినాము. సో ఆల్మోస్ట్ నాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో నేను మార్నింగ్ అటెండెన్స్ రిజిస్టర్ చేసుకున్నాను కదా బయోమెట్రిక్. సో ఇప్పుడు నేను మళ్ళీ బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా, బయోమెట్రిక్ అనేది అంటే అటెండెన్స్ అనేది డిపార్ట్మెంట్లో మ్యాండేటరీ 75% అటెండెన్స్ అయితే ఉండాలి. మనం ఇక్కడ పంచ్ మార్క్, ఇది ఏదైతే బయోమెట్రిక్ పంచ్ ఉందో, సో మనం ఇక్కడ కూడా అటెండెన్స్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్లో కూడా ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాస్ చెప్పిన తర్వాత రిజిస్టర్లో అటెండెన్స్ కూడా మార్క్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే, మనకు గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో గర్ల్స్ స్టూడెంట్స్, సో వాళ్ళ కోసం సపరేట్గా బస్సెస్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. ఎందుకంటే మనకు గర్ల్స్ హాస్టల్ అనేది చాలా దూరం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ కావచ్చు, సెకండ్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ నుండి చాలా దూరం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకు మార్నింగ్ క్లాసెస్ 10కి స్టార్ట్ అవుతే 10 కల్లా హాస్టల్ నుంచి ప్రతి హాస్టల్ని కవర్ చేస్తూ ఇదిగో 1-2 బస్సెస్ ఇట్లా డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి డ్రాప్ చేస్తాయి అన్నమాట స్టూడెంట్స్ని. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం మళ్ళీ మనకు 1 ఉంటుంది. సో 1కి మళ్ళీ
ఇట్లా బస్ వస్తుంది. సో పికప్ చేసుకుని మళ్ళీ వాళ్ళ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అంటే మార్నింగ్ మనకు 10కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఆఫ్టర్నూన్ 1 వరకు మన క్లాసెస్ ఉంటాయి. సో 1కి మళ్ళీ బస్ వస్తుంది. సో 1 to 2 లంచ్. సో 2 తర్వాత మళ్ళీ బస్ వస్తుంది 2కి. సో మళ్ళీ ల్యాబ్స్, ల్యాబొరేటరీస్, క్లాసెస్ ఉండే వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. బాయ్స్ ఇక వాళ్ళ సైకిల్స్ లేదంటే బైక్స్ మీద వెళ్ళిపోతారు. అండ్ కమింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్, మన ఛానల్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపి గెట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఫుల్ గైడెన్స్ కూడా ఇస్తామన్నమాట. సో మన ఛానల్ని ఫాలో అయ్యి ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు చాలా మంది సీట్స్ కూడా, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నేను ఫుల్ గైడెన్స్ ఇస్తూ ఉంటా మన ఛానల్లో. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన ఫస్ట్ ఇయర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, మెస్లో ఫుడ్ ఏంటి, హాస్టల్లో ఒక రూమ్కి ఎంతమంది ఉంటారు అనేది కూడా వీడియో చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం కూడా ఇంకో వీడియోలో చూపించాను, క్యాంపస్ టూర్ చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి మీరు వీడియోస్ చూడొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.